ఉగ్రవాదులతో సంబంధం ఉండి వారికి సహకరిస్తున్నారనే అభియోగాలతో అరెస్టైన నిందితులను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న నిందితులను కస్టడీకి తీసుకుని జాంపేట మహిళా పిఎస్లో ప్రశ్నిస్తున్నారు. కోర్టు అనుమతి మేరకు ఇవాళ్టి నుంచి 5 రోజులు విచారణ సాగనుంది. 8, 9, 10 తేదీల్లో 6 నిందితులు, 10, 11, 12 తేదీల్లో మరో 5 నిందితులను అధికారులు ప్రశ్నించనున్నారు. నిందితుల సోషల్ మీడియా అకౌంట్లు, ఫోన్ కాల్ డేటా, ఇతర ఆధారాలపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో పేలుళ్లకు కుట్ర చేశారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసి సమాధానాలను రాబడుతుంది. ఉగ్రమూలాల కేసులో ఈ ఏడాది మార్చిలో విజయవాడలో 3 నిందితులను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారి ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 13 మంది సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో నిందితులను అరెస్టు చేశారు. వీరంతా ఐసిస్, అల్ ఖైదా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల భావజాలానికి ఆకర్షితులైనట్లు గుర్తించారు.